వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 78,47,725 రూపాయలను కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి పంపిణీ చేశారు. కడప నగరంలోని పుత్తా ఎస్టేట్లో సీఎంఆర్ఎఫ్ ద్వారా 78 మంది లబ్దిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్నా వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలబడుతుందని పేర్కొన్నారు. కమలాపురం కాన్స్టిట్యున్సీలో ఒక్కరోజు 78,74,000 రూపాయల చెక్కులు కూడా అందజేయడం జరిగింది. రకరకాల కారణం వల్ల దగ్గర 78 మంది వివిధ సమస్యల వల్ల అందరూ కూడా వాళ్ళకు అనుగుణంగా సాధ్యమైనంత ఎక్కువ అమౌంట్ శాంక్షన్ చేయించి ఈరోజు అంటే యావరేజ్గా 70 మంది ఒక్కొక్కరికి ₹1,00,000 పైన యావరేజ్గా రావడం జరిగింది. 13 లక్షలు కూడా ఒకరికి రావడం జరిగింది. కారణాలు బట్టి వాళ్ళ సమస్యలు బట్టి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ యొక్క కమలాపురం కాన్స్టిట్యున్సీకి 78 లక్షల రూపాయలు రావడం అంటే ఎంత నిబద్ధతో ఉన్నారు. అదేంటి ఇదొకసారి అంటే ఇప్పుడు వరకు మనం కాన్స్టిట్యున్సీ వరకు ఇచ్చిందంటే దగ్గర 2 కోట్ల చిల్లర దాటిపోయింది. సీఎం రిలీఫ్ ఫండ్లో మాత్రమే ఆరోగ్యంగా బాగాలేదు. ఆరోగ్యశ్రీ కొనసాగిస్తూ ఆరోగ్యశ్రీలో కవర్ కానేటివి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇట్లా ఏమైనా అడిగితే సమస్య ఇది ఉంది, ఇంత బిల్లు అయినా పోయని చెప్తే కాదనకుండా ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా ఏమాత్రం సంకోచించకుండా మనం అడిగిన ప్రకారం అన్నీ మనకు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. దానికి ఆయనకు మనం రుణపడి ఉండాలని చెప్పేసి ఇంకా సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మేము ముందుండి పని చేపిస్తామని చెప్పి గ్రామాల్లో పారిశుధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. మొండ్లమూరు మండలంలోని పూరిమెట్ల, కెల్లంపల్లి, పెదవలగల్లు గ్రామాల్లో ఆమె పర్యటించి పారిశుధ్య నిర్వహణ P4 విధానంలో నీడ్ బేస్డ్ ప్రాథమిక సర్వే తీరును పరిశీలించారు. తొలుత ఆమె పూరిమెట్ల గ్రామాన్ని సందర్శించి పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించడంతో పాటు ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. I've seen it because I'm saying from 2-3 months. Anti-larval operation spraying కి వచ్చారా ఇక్కడ? ఎవరు రావట్లేదా మీకు తెలియట్లేదు? వచ్చే సంతకాలు ఎవరు చేస్తున్నారు? పేరు చెప్పండి. సంజయ్ కుమార్ నరసింహ పర్సన్ XY నేను అడగలేదు. వారు ఎవరు? శానిటరీ వర్కర్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి మీరు ఒక డివిజన్తో ఒక ఏరియాకి ఎంతమంది వర్కర్స్ని అసైన్ చేస్తున్నారు చేయడానికి? సెక్రటేరియట్లో మనకు మైక్రో ప్యాకెట్ ఉంది. విశాఖలో విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు రంగం సిద్దమైంది. స్మార్ట్ మీటర్ల వల్ల ఎలాంటి భారాలు ఉండవని ప్రభుత్వం చెబుతుంది. అయితే స్మార్ట్ మీటర్లు ప్రజల నడ్డి విరుస్తాయని, వాటిని బిగించవద్దని వామపక్షాలు ఉద్యమాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో స్మార్ట్ మీటర్ల మీద ఎటువంటి అపోహలు అవసరం లేదని, వీటి వల్ల వినియోగదారులపై ఎలాంటి అదనపు ఛార్జీల భారం ఉండదని ఏపీ EPDCL స్పష్టం చేస్తుంది. అయినప్పటికీ వీటి వల్ల ప్రజలకు ఇబ్బందులు వస్తాయని వామపక్షాల నేతలు చెబుతున్నారు. స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఉద్యమిస్తారు ని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం నిన్న ఒక పత్రికా ప్రకటన విడుదల చేయించింది. స్మార్ట్ మీటర్ల వల్ల ఎటువంటి నష్టం లేదని, అదనపు ఛార్జీలు వేయబోమని, ఇది ప్రజల సంక్షేమం కోసమే అని చెప్పని, కాబట్టి స్మార్ట్ మీటర్లు ఎవరు అపోహ పడొద్దని చెప్పని ఆ ప్రకటన తన సారాంశం. స్మార్ట్ మీటర్లు పెడితే సింగిల్ ఫేజ్ మీటర్కి
దాదాపు 9,000 రూపాయలు వినియోగదారు చెల్లించాలి. 3 ఫేజ్ మీటర్కి అయితే దాదాపు 18,000 రూపాయలు వినియోగదారు చెల్లించాలి. ఈ అమౌంట్ ఒకేసారి వసూలు చేస్తే ప్రజల నుంచి ప్రతిఘటన వస్తుందని చెప్పని 93 నెలల్లో వసూలు చేయడం కోసం రంగం సిద్ధం చేశారు. ఇది వాస్తవం కాదా చెప్పాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, ఈ విద్యుత్ భారాలు స్మార్ట్ మీటర్ల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికం మీద దాదాపు 25,000 కోట్ల రూపాయల భారం పడతా ఉంది. ఈ భారం వేయడం లేదు, స్మార్ట్ మీటర్లు అదనంగా డబ్బులు వసూలు చేయమని చెప్పని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏమాత్రం శిస్తున్నా సరే ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా స్మార్ట్ మీటర్ రద్దు చేయండి, ట్రూ అప్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయండి, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. లేని పక్షంలో గత ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పారు ప్రజానీకం, మీ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పదని చెప్పని హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఈ స్మార్ట్ మీటర్ రద్దు, సర్దుబాటు ఛార్జీ రద్దుకు వ్యతిరేకంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు కార్యక్రమం చేస్తున్నాయి. ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ఇంటికి ఎవడొచ్చినా సరే, అదాని స్మార్ట్ మీటర్ కూడా ఎవడొచ్చినా సరే వాడిని తిప్పి కొట్టండి, తిప్పి పంపించండి. ఎటువంటి పరిస్థితుల్లో స్మార్ట్ మీటర్ పెట్టకండి. స్మార్ట్ మీటర్ ఒకసారి పెట్టావా పులిబోల్లో మన తలదూర్చడం అవుతుంది, దానికి అవకాశం అవుతుందని చెప్పని మీ ద్వారా ప్రజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక మద్దిలపాలెం డిపోలో, ఆర్టీసీ అఫీషియల్ డిపోలో గతంలో 8,000 బిల్లు వస్తే ఈ రోజున 16,000 బిల్లు వచ్చిందని చెప్తారు. రెట్టింపైంది గవర్నమెంట్ అవసరాలకే. ఇలాగ ఏ ఒక్క సంస్థను మనం ఒక మోడల్గా తీసుకొని స్మార్ట్ మీటర్ బిగించక ముందు ఎంత బిల్లు వచ్చింది, స్మార్ట్ మీటర్ బిగించిన తర్వాత ఎంత బిల్లు వచ్చిందో చూస్తే రెట్టింపు కంటే అదనంగా దాదాపు 300%, 400% విద్యుత్ రేట్లు అనేవి పెరిగాయని చెప్తున్నారు. ఇప్పటికే ఒక పక్క ట్రూ అప్ ఛార్జీలని, సర్ఛార్జీలని, సర్దుబాటు ఛార్జీలని రకరకాల భారాలు వేస్తూ ఒక పక్క ఏమో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని చెప్తున్నారు. మరో పక్కన దొడ్డిదారిని సర్ఛార్జీల పేరుతోటి అనేక భారాలు మోపుతూ ఉన్నారు. ఆ రకంగా విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏదైతే అదానీ తాలూకా మీటర్లు, మొత్తం మీటర్లు తయారు చేసేది అదానీ కంపెనీ. ఇప్పుడు మరో పక్కనే సోలారు ప్లేట్లు పెట్టమని చెప్తూ ఉన్నారు. ఈ సోలార్ది కూడా మొత్తం అదానీ కంపెనీ. అంటే విద్యుత్ రంగాన మొత్తం సౌర విద్యుత్తును కానివ్వండి, మామూలు విద్యుత్తును కానివ్వండి అదానికి కట్టబెట్టాలని చెప్పేసి ప్రయత్నంలో భాగంగానే బలవంతంగా మీటర్లు బిగించి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని డ్రమ్ సేవమని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. నమస్కారం అందరికీ. చాలా సంతోషంగా ఉంది. తిరుమలకి వచ్చాను, దేవుడిని ప్రే చేసి అందరికీ ప్రే చేశాను. బాబు గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఆయనే అరేంజ్ చేశారు, సీఎం గారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన కూడా పనిచేస్తున్నాం ఇప్పుడు. వెరీ సూన్ దిస్ మూవీ is going to release and all the best to everyone, good health and wealth. My nephew Guberan is also a great drummer and he got married, Deeban and wife, we brought our family. My son also got married, Kumaran Arshana, and all the best to everyone. Your drums Sibamani da katakida da katakadina da. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమలాపురంలో దళిత యువకుడిపై దాడి ఘటనపై స్పందించిన మంత్రి సుభాష్, రాజకీయ లబ్ధి కోసం వైసీపీ తనపై దుష్ప్రచారం చేస్తోందని మండిపాటు. వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్స్ తో సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పదాతి దళం సమర్థవంతంగా పనిచేయాలని పిలుపు. పదే పదే మహిళలు మోసగిస్తున్న చంద్రబాబుపై 420 కేసు పెట్టాలి. వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆగ్రహం. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డ్రమ్ సేవమని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.